హాయ్! హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ ఒక మంచి న్యూస్ అయితే చెప్పవచ్చండి. అది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్‌దారులందరికీ ఇదొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఈ అప్డేట్‌లో రేషన్‌దారులందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల విషయం ఏంటంటే, ఈ వీడియోలో అయితే మనమైతే తెలుసుకుందాము. అయితే మనకి ముందున్న రేషన్ కార్డయితే, పాత రేషన్ కార్డయితే రద్దు చేస్తున్నారండి. ఇప్పుడు కొత్త రేషన్ కార్డయితే పంపిణీ అయితే జరుగుతుంది. అయితే కొత్తగా రేషన్ కార్డ్ గాని అప్లై చేసుకోవాలి గని అనుకుంటే, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోనైతే చూడండి. అయితే కొత్తగా రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలి గని అనుకుంటే, మనకి ఏమేం కావాలి? ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి? ఎలా అప్లై చేసుకోవాలి? అనేది నేనైతే ఇప్పుడైతే చెప్తాను. అయితే మనకి కొత్త ప్రభుత్వం వచ్చింది కదండీ! ఈ కొత్త ప్రభుత్వంలో మనకి ఈ రేషన్ కార్డ్ గనక అప్లై చేసుకోవాలి గనక అనుకుంటే, ఈ వీడియోని బాగా వివరంగా అయితే గమనించండి. అయితే మనం ముందుగా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాత రేషన్ కార్డులన్నీ తొలగించి, కొత్త రేషన్ కార్డ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే మనకి ఇంతకుముందు ప్రభుత్వంలో చక్కెర, రైస్ మాత్రమే ఇచ్చేవారు కదండీ! ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో మనకి చక్కెర, రైస్‌తో పాటు కాకుండా ఇంకొన్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా అండి? అది ఏంటి అంటే బెల్లము, చక్కెర, రైస్, నూనె, కందిపప్పు, మినపప్పు, గోధుమ, రాగులు అన్నీ ఇస్తుంటారండి. అయితే మనమైతే బయటైతే కొనాలంటే ఎక్కువ రేటు. అందుకని చెప్పి మనం రేషన్‌లోనే మనకి తక్కువ రేటుతో ఇవన్నీ ఇస్తున్నారండి. అయితే మనకి ఇప్పుడు ఆగస్టు నుండి కొత్త రేషన్ అయితే పంపిణీ అయితే జరుగుతుంది. అయితే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయం అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలండి. అది ఏంటి అంటే ఈకేవైసీ. ఈకేవైసీ ఖచ్చితంగా అయితే చేపిచ్చుకోవాలి. ఈ ఈకేవైసీ చేపిచ్చుకుంటేనే మనకి రేషన్ అనేది శాంక్షన్ అయితే అవుతుందండి. ఈ ఈకేవైసీ గనక చేయించుకోకపోతే మనకి రేషన్ అనేది రాదండి. అందుకని చెప్పి మనము ఇప్పుడైతే వాలంటీర్‌లయితే ఉన్నారు కదండీ! ఇప్పుడు వాలంటీర్‌లయితే లేరు. మనమే సచివాలయంకి వెళ్ళి ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. అలా చేయించుకుంటే మనకి రేషన్ అనేది అయితే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలి అని అనుకుంటే, ఇప్పుడు నేనైతే చెప్తానండి. ఎప్పుడు చేయించుకోవాలి అని చెప్పి. ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అనేది నేనైతే ఇప్పుడైతే చెప్తాను. కొత్త రేషన్ కార్డు ఆగస్టు నుండి అయితే ఇస్తారండి. మన కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే ముందుగా వార్షిక ఆదాయం అనేది ముందుగా ఉండాలండి. తర్వాత ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఓకేనా అండి. ఈ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా ఉండాలి. వార్షిక ఆదాయం అనేది కూడా ఉండాలండి. 1,00,000కి పైనైతే ఉండకూడదండి. ఓకేనా అండి. ఇవి అయితే ఉండాలి. ఇంకోటేందంటే ఏమేం ఉండకూడదంటే గవర్నమెంట్ జాబ్ చేస్తూ పెన్షన్ తీసుకుంటున్నారైతే వాళ్ళకైతే ఈ రేషన్ అనేది రాదండి. ఇంకోటి ఏందంటే 4 చక్రాల వాహనం కలిగి ఉంటారు కదండీ! అంటే కారు కలిగి ఉంటారు కదా! వాళ్ళకైతే ఈ రేషన్ అనేది రాదండి. ఇప్పుడు ఈ మన కూటమి ప్రభుత్వంలో 300 యూనిట్లకి కరెంట్ అయితే ఇచ్చారండి. ఈ 300 యూనిట్లయితే పెంచారు. పోయినసారి ప్రభుత్వంలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 200 యూనిట్లయితే ఉచితంగా ఇచ్చారండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో 300 యూనిట్లకి చేశారండి. అయితే ఈ 300 యూనిట్ల కంటే ఎక్కువగాన మీరు కరెంట్ గన యూజ్ చేస్తే రేషన్ కార్డ్ అనేది రద్దయితే చేస్తారు. అయితే మీరు గనక కొత్తగా రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలి అని అనుకోండి. మీరు ముందుగా 6 నెలలకు ముందు కరెంట్ బిల్ అనేది తీసుకొనైతే వెళ్ళాలి. ఆ బిల్ ఉంటది గదండీ! కరెంట్‌కొస్తది గదా! అది 6 నెలలకు ముందైతే బిల్ అయితే తీసుకొని వెళ్ళాలి. అలా తీసుకొని వెళ్తే ఒక నెల ముందైనా కరెంట్ బిల్ అనేది తీసుకొనైతే వెళ్ళాలి. అయితే మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం గాని చేస్తున్నట్లయితే వాళ్ళకైతే గూడా రేషన్ అనేది రాదండి. మీరు కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఆదాయము, తర్వాత
6 నెలలకి కరెంట్ బిల్ పేపర్ అనేది తీసుకొని వెళ్తే మీకు సచివాలయం దగ్గరికి తీసుకొని వెళ్తే మీకు అప్లై చేసి అయితే ఇస్తారండి. అప్పటి నుంచి మీకు ఆగస్టు నుంచి ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటే మీకు ఆగస్టు నుంచి రేషన్ అనేది పంపిణీ అయితే జరుగుతుందండి. ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా గూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? నా వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా గూడా నేను మీకైతే తెలియజేస్తాను. ఓకేనా అండి? నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.